ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల వరకు సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సింగరేణి కలర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. సోమవారం గోదావరికని భాస్కరరావు భవన్ లో జరిగిన 41వ డివిజన్లో కార్పొరేటర్ గా ఎన్నికైన సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ మార్కాపురి సూర్య సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు ఉన్నారు సార్ ఆ అబ్బాయి ఓకే సెకండ్ ఇయర్ శుభ సాయంకాలం. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయమే, మన 11వ తారీఖు రోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో అవన్నీ కొత్తగా మాట్లాడాల్సిందిగా మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడి మున్సిపల్ కౌన్సిల్లో మా నాన్నగారు ఎల్బీ నగర్ ప్రజలందరి తరఫున గెలిచి 33 వార్డుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం, ఎల్బీ నగర్ వార్డును అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడం, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన చివరి నిమిషం వరకు ప్రజల తరఫున ఉండడం వల్లే ఈరోజు కమ్యూనిస్టు పోటీ చేస్తే గెలిపించాలనే ఒక దృక్పథం మా డివిజన్లో ఏర్పడింది. మొట్టమొదటిసారి మా నాన్న పోటీ చేసిన తర్వాత ఇప్పటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీగా ఎల్బీ నగర్లో మళ్ళీ పోటీ చేయాలి. ఈ సంవత్సరం మళ్ళీ మనకు అవకాశం వచ్చింది, రిజర్వేషన్ అనుకూలించింది, కమ్యూనిస్టు పార్టీ నా అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు క్యాడర్ను, నా కుటుంబాన్ని అందరినీ సమన్వయం చేసుకొని ప్రచారాన్ని ప్రారంభించడం. మెల్లమెల్లగా పాత కార్యకర్తలు, సిపిఐ ద్వారా మా డివిజన్ అభివృద్ధి చెందింది అనుకున్న ప్రజలు, సిపిఐ తిరుపతి మాకు ఎంతో కొంత సాయం చేసిందనే కుటుంబాలు అందరూ మా వెనక నడవడం ప్రారంభించారు. దానివల్ల ఈ విజయం సాధించడం జరిగింది. స్వామంలో ఒక మాట అన్నారు, ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన పోరాటం. డెఫినెట్గా ఇది నిజం. ఎల్బీ నగర్ ప్రజలంతా ఆత్మగౌరవం వైపు నిలబడ్డారు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీకి ఈరోజు 60 డివిజన్లలో ఉన్న ప్రజల సమస్యల కోసం పోరాడే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ఎల్బీ నగర్ ప్రజలకు మాత్రమే దక్కిన అవకాశం అది. ఈరోజు కౌన్సిల్ హాల్లో అన్ని బూర్జువా పార్టీలు ఒకవైపు అయితే సగర్వంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా నేను అందులో కూర్చోవడం చాలా గర్వంగా ఉన్నది. రేపు పొద్దున 60 డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడంతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి నేను కార్పొరేటర్గా ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాన్ని రామగుండం కార్పొరేషన్లో పెంచుకోవడంతో పాటు ఈ రోజు ఒక్కడిగా ఉన్న నేను రేపు 10 మందిగా కార్పొరేషన్లో అడుగుపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి నాయకత్వాన్ని మనం తయారు చేసుకుందాం. మనకు ప్రజా సంఘాలు లేవని కాదు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ ప్రజా సంఘాలందరం కనుక ఐకమత్యంతో పనిచేసి ఏ డివిజన్లలో ఏ ప్రజా సంఘం నాయకుడు మనకు ఉండడం తెలుసుకొని ఆ నాయకులందరినీ కమ్యూనిస్టు పార్టీ శాఖ కార్యదర్శి కనుక అప్పచెప్పి
చెప్పి అక్కడ ఉన్న నిర్మాణాన్ని పెంచినట్టయితే ఖచ్చితంగా వచ్చేసరి కార్పొరేషన్ లో ఇంతకు మించిన సంఖ్య కార్పొరేషన్ లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా ఆలోచించి ఈ 5 సంవత్సరాల పాటు పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని ప్రజా సంఘాలందరూ కలిసి కట్టుగా కమ్యూనిస్టు పార్టీకి సహకరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ఇక్కడ దుర్మార్గులు మూర్ఖులు కొంతమంది పార్టీ ఎక్కడని చెప్పి ప్రచారం చేసిన వారికి ఒకే ఒక్కడు మన జిల్లాలో కార్పొరేటర్ సూర్యకేశి ఒకే ఒక్కడు మన వాళ్ళు అనేది 100 మందికి ఒక కమ్యూనిస్టు రాదు అన్నట్టుగా ఈ రోజు 60 మందికి మన ఒక్కడు చాలు మున్సిపల్ కార్పొరేషన్. ఇలా 119 మందికి ఎమ్మెల్యే ఎట్లయితే ఒక టైగర్ లాగా పులిగా గర్జిస్తున్నాడు శాసనసభలో, ఈ రోజు సూర్య కూడా 60 మందిలో మున్సిపల్లో గర్జించే తత్వం ఉంది, ఆ ధైర్యం దమ్ముంది తమ్ముడికి చిన్నవాడైనా. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక 4-5 గెలిచేది ఉండే. ఏదేమైనప్పటికీ పొరపాట్లు ఎవరి అనేది ఇక్కడ సమస్య కాదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా మనం ఏం చేసినాం, ఇంతవరకు చేసినాం అనేది మన ఆత్మవిశ్వాసం ఫస్ట్ చేసుకోవాలి. ఇలా చెప్పడమే కాదు, ఇలా చప్పట్లు కొట్టడమే కాదు, ఏం చేసినాం మనం మన నిలుస్తున్న సభ్యులకు మన అభ్యర్థులకు. కాబట్టి ఆలోచన చేయండి. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ చచ్చిపోదు, కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ ఓడిపోదు, ఎప్పటికీ నిరంతరం పోరాటంగా ఉంటుంది, నిరంతరం ఉంటుంది. కొంతమంది వస్తారు పోతారు, వ్యక్తులతోనే ఆ పార్టీలు పోతాయి, వ్యక్తులతోనే ఆ సమస్యలు పోతాయి. కానీ ఈ సమస్యలు ఇక్కడ ఉన్నంత వరకు, ప్రజలు ఉన్నంత వరకు, కార్మికులు ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా బతికి ఉంటుంది, పోరాటం చేస్తుందని నిరూపించిన ఈరోజు గోదావరి కన్నా తమ్ముడు చిన్నోడు సూర్య ఏమంటే మనం బదిలీ చేసుకునే విధంగా మనం ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఉన్నా, కష్టాలు ఉన్నా కొంత నాతో మీరు మాట్లాడుకున్నప్పుడు చేశారు, కానీ ఏం మనం చేయలేకపోయినాం. కాబట్టి ఆత్మవిమర్శన చేసుకోవాలి, ఆత్మ మన పరిశీలన చేసుకుంటేనే చాలా మంచిది. ఏదేమైనప్పటికీ మన యూనియన్ కానీ మన పార్టీ కానీ ప్రతిష్టకి అందరూ కూడా ఇలా అందరూ కృషిపతి అందరూ ఈ పట్టుదల కొద్ది పనిచేస్తే ఇలా మనకు తిరుగుండదని చెప్పి నేను చాలాసార్లు మన యూనియన్ మీటింగ్లలో చెప్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఈ పట్టుదల కొద్ది ఇదే క్రమశిక్షణతో అందరం కూడా రేపు రాబోయే కాలంలో పోరాటాలకు సన్నిహితం కావాలి. ఇలా తేటతెల్లమైపోయింది కొందరికి. కమ్యూనిస్ట్ వాడు కొంత సాయం చేస్తే కట్టుబడి ఉంటాడు, ఆ మాట తప్పకుండా ఇలా మనం రాష్ట్రంలో ఉన్నాం. కమ్యూనిస్టుకు సాయం చేస్తే కష్టపడి ఎంత ఇబ్బందులు ఉన్నా మాట తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నాం. ఇలా కొంతమంది మూర్ఖులు దుర్మార్గులు కమ్యూనిస్టులకు ద్రోహం చేసేవాళ్ళు, ఇలా యూనియన్ ద్రోహం చేసేవాళ్ళు తేటతెల్లమైంది ఎన్నికతో. అంటే ఏదేమైనప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కడున్న దాఖం అనేది నిరూపించినందుకు వీళ్ళందరికీ వారికి సాయం చేసిన గెలిపించిన ఎల్బీ నగర్ ప్రజానీకానికి మనవులు సహకారం పదవి శాఖకు ప్రత్యక్ష సాయం చేసిన వాళ్ళందరికీ కూడా తమ్ముడికి సపోర్ట్ యూనియన్ ఈ సన్మానానికి వచ్చిన సూర్య కూడా వీరందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.